హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ మౌనిక. ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. సో, మీకు నేను వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ముంబైలో నేను 3 మంత్స్ నుండి ఉంటున్నాను. సో, నేనిక్కడ బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కొత్తగా అనిపిస్తున్నాయి. అవి మీకు షేర్ చేయడానికి ఈ వీడియో తీశాను. ముంబైలో తెలిసిన వాళ్ళు ఎక్కువగా లేరు. చాలా తక్కువ. సో, వాళ్ళలో నేనొకరింటికి వెళ్ళాను. అక్కడ వెళ్ వెళ్ళినప్పుడు మాత్రం కలిసి రావడానికే వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళాక మాత్రం వీడియో తీయాలి అనిపించింది. సో, తీశాను. ఎటు వెళ్ళినా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఫైనల్‌గా వాళ్ళ ఇంటికొచ్చేసాను. ఇప్పుడు చూద్దాం వాళ్ళ ఇల్లు ఎలా ఉంది? ఏంటి? వాళ్ళెలా సర్వైవ్ అవుతున్నారు అనేది. చూడండి ఇది చాలా చిన్న రూమ్. వాళ్ళ వస్తువులన్నీ చాలా నీట్‌గా సర్దుకున్నారు. ఇంత చిన్న రూమ్‌లో కూడా ఫ్రిడ్జ్, కబోర్డ్స్ ఉన్నాయి. సైడ్‌కి చిన్న రెస్ట్ రూమ్ ఉంది. ఎలా సర్వైవ్ అవుతారో గానీ చాలా అంటే చాలా కష్టం. అండ్ దే ఆర్ సో గ్రేట్. ఇది మరీ చిన్నగా ఉంది. పడుకోవడం ఎక్కడ అని వాళ్ళని అడిగా. పైన పడుకోవచ్చని వాళ్ళన్నారు. పైన కూడా చూద్దామని ఒకసారి ట్రై చేద్దామని ఎక్కాను. ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం భయంగా అనిపించింది. సో, ఎలాగైనా ఎక్కుదామని జెప్పేసి ఎక్కా. ఇలా డైలీ ఎక్కుతూ ఉంటే అలవాటయిపోతుంది కానీ పెద్దవాళ్ళకి చాలా కష్టం. పైన కంఫర్టబుల్‌గా ఉంటుంది అనుకున్నాను. బట్ అక్కడ చాలా కష్టమండి. నిల్చోవడానికి కూడా ఉండదు. డైరెక్ట్ మనం ఎక్కేసి బెడ్ పైకి వెళ్ళడమే. బెడ్ మీన్స్ అక్కడ మ్యాట్రెస్ మాత్రమే ఉన్నాయి. ఎంతైనా ఇది చాలా అంటే చాలా కష్టమండి. ఇందులో ఎలా సర్వైవ్ అవుతున్నారో ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. సో, వాళ్ళెప్పుడు రెస్ట్ తీసుకోవాలన్నా పైకి, కిందకి ఎక్కుతూనే ఉండాలి. హైట్ చాలా తక్కువండి. నిల్చోలేమక్కడ. ఇలాంటి చిన్న ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం అంటే చాలా గ్రేట్. ఇలా చిన్న ఇంట్లో ఉన్నప్పుడే లైఫ్ చాలా అంటే చాలా నేర్పిస్తుంది. చాలా లెసన్స్ ఇస్తుంది. చిన్న ఇంట్లోనే ఎక్కువ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. విలేజ్‌లో అయితే చాలా పెద్ద హోమ్స్ ఉంటాయి. చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ చేయాలంటే చాలా కష్టం. సో, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు విలేజ్ వెళ్లి చేయడం జరుగుతుంది. అవసరం ఉన్న వస్తువులు మాత్రమే ఇంట్లోకి తీసుకొచ్చుకుంటారు. అసలు ఇది రెంటా? ఓనా? అని అడిగాను. రెంట్ అన్నారు. రెంట్ అయితే ఎంతుంటుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. విలేజ్ నుండి ముంబై రావడం ఏంటి? అసలు ఎందుకు వస్తారనేది నేను మళ్ళీ ఒక వీడియో చేసి చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.